ఏంటండి? మస్తాన్ గారిని అడుగుతున్నాను. మస్తాన్ గారు సార్, ఇప్పుడు వెంకటేష్ రెడ్డి గారు చెప్తున్న అంత పేలవంగా ఏం లేదు కేసు. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించి 2 వారాల క్రితం లేకపోతే 18 రోజుల క్రితం కాదంబరి జత్వాని ఇక్కడ కంప్లైంట్ చేసినప్పుడు ప్రాథమికంగా ఒక ప్రభుత్వంలో ఉన్న అధికారుల మీద కంప్లైంట్ వచ్చినప్పుడు ప్రాథమికంగా విచారణ చెప్పారు. అక్కడ ప్రత్యేక అధికారిని నియమించారు, ప్రశాంతి రాయని నియమించారు. ఆ నియమించిన నేపథ్యంలో ఆ కేసు పూర్వపరాలు, ఆ కేసులో ఎంత హ్యాండెడ్ గా వెళ్ళారు, కాకినాడలో ఉన్న వ్యక్తి ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎవరి ఆదేశాలతో వచ్చారు, లేకపోతే ఆమె ఇచ్చిన కంప్లైంట్, ఆ కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన కంప్లైంట్ మీద ఆధార్ కార్డులు ఎవరైతే వేరే ఒక టిటిడి లెటర్ కోసం ఇస్తే దాన్ని తీసుకొచ్చి కంప్లైంట్ గా ఎట్లా పెట్టారు, ఇవన్నీ కూడా వెల్లడైనాయి. ఆ వెల్లడైన నేపథ్యంలోనే హనుమంతరావుని లేదా ఇంకో శ్రీని కూడా సస్పెండ్ చేశారు. వాళ్ళ మీద అరెస్ట్ కాదు, ముందు సస్పెండ్ చేయడం అంటే చాలా పెద్ద విషయాలు. అంటే ఒక ఉద్యోగిని ఒక యూనిఫార్మల్ డిపార్ట్మెంట్ లో క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు గాను వాళ్ళని ఇంకా ఫ్రేమింగ్ కూడా జరుగుతుంది, కేసులు ఫ్రేమింగ్ కూడా జరుగుతుంది. ఎందుకు అలా చేసావు, ఎవరు ఆదేశాల మీద చేస్తావు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఎవరి మీద అయితే ఇప్పటి వరకు ఐపీఎస్ మీద ఆరోపణలు వస్తా ఉన్నాయో ఆమె కంప్లైంట్ నిన్న రిటర్న్ గా కూడా, అంటే రిటర్న్ గా ఒక పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన పరిస్థితి. మొన్న దాకా ఓవర్లుగా అంటున్నాం ఏదో ప్రశాంతి రాయ్ గారి మీద చెప్పు ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆమె ఇచ్చిన ఫిర్యాదు మీద కొన్ని సెక్షన్లు ఏవైతే నమోదు చేసి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ వెళ్ళబోతా ఉన్నారో ఇంకెంతకంటే ఏం దొరకదు. ఇంకో విషయం ఏంటంటే ఎవరి మీద అయితే ఎలిగేషన్ చేస్తుందో ఆ ఆఫీసర్ ఇప్పటి వరకు కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. మేము మాకు సంబంధం లేదని కానీ ఇంకోటి కానీ ఏం చేయలేదు. జనరల్ గా ఒక అధికారి మీద, ఒక ఐపీఎస్ అధికారి మీద వస్తే వాళ్ళు కనీసం వాళ్ళ పోలీస్ ఆఫీసర్ల సంఘం నుంచి కూడా ఇట్లా ఎవరినో తీసుకొచ్చి అక్రమ కేసులు బనాయిస్తున్నారనే విషయాన్ని కూడా వాళ్ళకు ఒక సంఘం ఉంది. కనీసం వాళ్ళ ద్వారా అయినా వాళ్ళు రియాక్ట్ అవుతారు, మేము చట్టబద్ధంగా పనిచేసాము, చట్ట వ్యతిరేకంగా ఎటువంటి పని చేయలేదని. అట్లాంటివి ఎక్కడ ఈ కేసులో కనపడలేనప్పుడు కేవలం రాజకీయ ఆరోపణలు, ప్రచారోపణలకి ఈ కేసు పరిమితం కాలేదనేది నా ఉద్దేశం. రైట్. వివేక్ బాబు గారు, సో ఇంత స్పష్టంగా డీజీపీకి రిపోర్ట్ వెళ్ళిందండి. డీజీపీకి రిపోర్టు సబ్మిట్ చేసిన వాళ్ళు సీనియర్ ఆఫీసర్స్ సబ్మిట్ చేశారు. మొత్తం పూరాపరాలన్నీ పరిశీలించారండి. పరిశీలించి దాంట్లో ఆవిడ కంప్లైంట్ సపోజ్ 15వ తారీఖు కంప్లైంట్ ఇస్తే వీళ్ళు 13వ తారీఖు 12వ తారీఖు ముందరే వెళ్ళిపోయారు. కనీసం 15వ తారీఖు కంప్లైంట్ ఇస్తే తర్వాత 2 రోజులాగి వెళ్ళినా ఒక అర్థం ఉంటుంది దానికి సంబంధించి. అంటే అసలు ఏ బేసిస్ మీద ఇదంతా జరిగింది, అంటే ఎందుకు అంత కంగారు? అంటే మళ్ళీ మనమే వచ్చేస్తాం, ఏం పర్లేదు, మనం మేనేజ్ చేసేద్దామనా? తెలుగుదేశం జరిగినాయి కానీ మరి ఇంత చేయటైతే జరగలేదు. అదే నేను అంటున్నాను. ఇప్పుడు చాలా సార్లు చాలా గవర్నమెంట్లలో చాలా రకాలైన కొన్ని రకాలైన కేసులు నమోదు, లేకపోతే కొంచెం అధికారులు ఒకటో ఇద్దరు ఉండేవాళ్ళు, వినేవాళ్ళం కూడా మనం గతంలో. కానీ ఈ స్థాయి వ్యక్తులు ఇంత ఫ్యాబ్రికేట్ చేసి రేపు కేసు వచ్చిన దానికన్నా ముందు రోజు, అంటే రేపు ఎలాగూ జరగబోతుంది కాబట్టి ఈ రోజే ముందుగానే వెళ్ళి దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి దాన్ని రంగంలోకి దిగి అంత అత్యుత్సాహంతో, అంత స్వామి భక్తితో చెయ్యాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ పైన ఉన్న ఆ యొక్క సింగిల్ వ్యక్తి విశ్వరూపం యొక్క ఆలోచన విధానము ఆ విధంగా జరిగింది. ఇందాక వైసీపీ ప్రతినిధి సార్ అంటున్నారు ఎంతసేపు ఉన్న 100 రోజులైంది, ఏం చేశారు, మీరు ఏం చేశారు? సార్, మేము ఏం చేయట్లేదు. మీ గతం తాలూకు పాపాలు ఒక్కొక్కటిగా బయట వస్తుంటే వాటికి సంబంధించిన పబ్లిక్ బయట చెప్తున్న విషయాలకు ప్రభుత్వంగా బాధ్యత తీసుకొని వారికి న్యాయం చేయాలి కాబట్టి మేము చేస్తున్నాము. ఇంకా అయిపోలేదు. మీరు 100 రోజుల్లోనే అంటే ఇప్పుడు ఆవిడ జత్వాని గారి కేసు వదిలేద్దామంటారా? ఇప్పుడు ఆమె కంప్లైంట్ ఇచ్చింది, తీసుకోకుండా వదిలేద్దామంటారా? ఏంటి మీరు చెప్పేది? గతం తాలూకు వదిలేద్దామని చెప్పట్లేదండి, వదిలేద్దామని చెప్పి వాటితో పాటు గుడ్ల వల్లేరు విషయం కూడా పరిగణలోకి తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న తుఫాను బాధిత ప్రాంతాలు పరిగణలోకి తీసుకోండి. వాళ్ళతో పాటు పని చేయమని చెప్తున్నాం. మీరు సమస్యలన్నింటినీ పక్కదారి పట్టించి దేశంలో జరుగుతున్నదా అది ఒక్కటే సమస్య అయినట్టు 50 మంది ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు నష్టమైంది, మనుషులు కోల్పోయారు, విధ్వంసం జరిగితే వాటి గురించి, చర్యల గురించి ఎక్కడెక్కడ ఏం చేశారో చెప్తే ప్రజలకు ఉపయోగం. అట్లానే వెంకటేశ్వర రెడ్డి గారు ఆయన మాట్లాడినండి. వెంకటేశ్వర రెడ్డి గారు
ఆయన వాటి మాట్లాడినవన్నీ గురించి ఇంకా ఏం చౌదరి గారు కూడా చేశారో మాట్లాడాలి. ఉపయోగం. వెంకటేశ్వర రెడ్డి గారు అది వదిలేసి వెంకటేశ్వర రెడ్డి గారు ఎప్పుడో నిదానం. జరిగింది ఎక్కడో పక్క రాష్ట్రం పొరుగు అమ్మాయి Please, తనిఖీరాల అమ్మాయి గురించి ప్లీజ్ allow him to speak. వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అవి కూడా నిజాలు ఉంటాయా? అవి కూడా నిజాలు ఉంటాయా? వివేక్ బాబు గారు నిజాలు ఎక్కడికి మాట్లాడుతున్నారా? పారిపోరు, ఆయన ఇక్కడే ఓ, ఉన్నారు డిబేట్ లో. ఓ, మీరు ఎంతవరకు అడిగిన వాటన్నిటికీ నిలబడుతుంది? ప్రస్తావన అనే చేస్తారు. విషయాలు మర్చిపోయి రాష్ట్రంలో ఏమి బాగుందండి performance. ఏమి వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్, వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, రెడ్డి గారు మీరు ఆపండి దయచేసి. వివేక్ బాబు మీరు కంప్లీట్ చేయండి. చౌదరి గారు కూడా ఇప్పుడే జాయిన్ అయ్యారు, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల లేట్ అయింది. మీరు కంప్లీట్ చేస్తే ఆయన దగ్గరికి వెళ్దాం. సో నేనేమంటున్నానంటే గుడ్లవల్లేరైనా మీరు 50 మంది చనిపోయిన విషయమైనా ఏదైనా సరే మీ గవర్నమెంట్ లాగైతే మా గవర్నమెంట్ చెయ్యదు. ఎవరు తప్పు చేసినా ఇంక్లూడింగ్ మినిస్టర్స్ తప్పు చేసినా కూడా మిమ్మల్ని నేను వదులుకోవడానికి సిద్ధమని గౌరవ ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. గత 5 ఏళ్లలో వేదికల మీదుగా వికటాత్సాహసం చేసిన మీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన గత 5 ఏళ్లలో ఏ ఒక్కరు తప్పు చేసినా చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? ఇంటి బయటకు వచ్చి మాట్లాడి ప్రెస్తో ఈ రోజు దామ్మ అని మాట్లాడిన ఈ యాక్టింగ్ ఏదైతే ఉందో గత 5 ఏళ్లలో ఒక్క రోజన్నా జరిగిందా? జనంతో ఇంటరాక్షన్ కానీ, ప్రెస్తో మాట్లాడడం కానీ, పబ్లిక్ సమస్యలు అడ్రస్ చేయడం కానీ ఇంటి బయటకు వచ్చి ఏ రోజున చూసామా? మా ప్రభుత్వానికి మీకు అసలు సంబంధమే లేదు. నక్కకు నాగలోకానికి మార్చి ఏదైనా కొటేషన్ రాయాల్సి వస్తుందేమో. మేము నిత్యం ప్రజలతో ఉండి మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే గ్రౌండ్ లో ప్రతి సందర్భంలో పబ్లిక్ తో డైరెక్ట్ ఇంటరాక్షన్ కలిగిన వ్యక్తులము. మీరు మాతో కంపేర్ చేయొద్దు దయచేసి. అలాగే మీరు అంటున్న గుడ్లవేరులేరు ఘటన సంబంధించినది ఏ ఆధారాలున్నా ఎవరు ఎక్కడ ఉన్నా కూడా ఇంచి బయటకు వచ్చినా కూడా తప్పకుండా చర్యలు తీసుకోవడానికి ఈ రోజు కూడా సిద్ధమే. కాకపోతే అది ఏం జరిగింది అనేది అక్కడ ఏమీ లేదు. పోలీసు వాళ్ళకు ఒక్క చిన్న ఎవిడెన్స్ కూడా దొరకలేదనేది. ఇంకోటి 50 మంది చనిపోయారంటున్నారు వరదలకు సంబంధించినది. 50 మందికి సంబంధించిన వరదలకు సంబంధించినది బుడమేరుకు సంబంధించిన ఎక్స్టెన్షన్ 2017లో అప్పుడు ప్రభుత్వంగా ఉన్న చంద్రబాబు గారి ప్రభుత్వంలో బుడమేరుకు సంబంధించిన నిధులు ఇచ్చినప్పుడు దాన్ని ఎక్స్టెన్షన్ చేయకోకుండా పక్కన పెట్టి జీవోలన్నీ రద్దు చేసిండేది మీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన. దానికి సంబంధించిన 5 ఏళ్లలో ఏం చేసినారు అనేది దానికి చెప్పకుండా దానికి సంబంధించిన వరదలకు సంబంధించిన చనిపోయినారు అనేది ఓవర్ ఫ్లడ్ వచ్చి రైట్. చౌదరి గారి దగ్గరికి వెళ్దామండి. చౌదరి గారు కొంచెం ఆలస్యంగా జాయిన్ అయ్యారు, ముందర వారి దగ్గరికి వెళ్దాం. చౌదరి గారు 2 అంశాలు. అమ్మాయి కాదంబరి జత్వాని